ఫిన్షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యూఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. సో ఇందాక అంటే నీ పర్సనల్ లైఫ్ గురించి అడిగేటప్పుడు హ్మ్. అమ్మ గురించి చెప్పావు, అన్నయ్య అన్నయ్య అన్నయ్య. అన్నయ్య అమ్మ, గురించి నేను, చెప్పావు. అన్నయ్య. మీ ముగ్గురు. ఆ! నాన్న అన్నయ్య, నేను ఉంటామనమాట. డ్యాడీ, మమ్మీ సెపరేటెడ్. ఓ మేము నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పటి నుండి. 8th క్లాస్ లో ఉన్నప్పటి నుంచే. హ్మ్. ఓకే. మాట్లాడుతుంటావు నాన్నతో? లేదు. మాట్లాడవు. హుహు. బేసిక్ గా కొన్ని డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకి మాట్లాడుతుండే. డిగ్రీ ఫస్ట్ ఇయర్. హ్మ్. అంటే బేసిక్ గా మనకి 8th 5th స్టాండర్డ్ నుంచి డాడీ అవగాహన అనేది ఉంటుంది, ఎక్కువ. ఎక్కువ ఉంటుంది. డాడీతో ఎక్కువ ఉండేదా? ఎక్కువ ఉండేదానివా? చాలా. చాలా ఎక్కువ. నన్ను స్కూల్‌లో జాయిన్ చేపిచ్చేది మా డ్యాడీయే. అన్నీ ఓకే. చిన్నప్పుడు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క డాటర్ కూడా ఫాదర్ నాన్న కూతురే అని అంటారు. అవును. సో ఎప్పుడు నీకు మిస్సింగ్ అనిపిస్తుంటదా? ఎప్పుడైనా ఫ్రెండ్స్‌ని చూసేటప్పుడు, ఇన్‌స్టాలో వీడియోస్ చూసేటప్పుడు హ్మ్. నీ హార్ట్‌కి ఏమనిపిస్తది చెప్పు నాన్న గురించి? మిస్ అయితా. చాలా మిస్ అయితా గానీ ఇష్టం. కానీ హ్మ్. వద్దు. అంతే. నాన్నంటే ఇష్టం. ఇష్టం. చాలా ఇష్టం. హ్మ్. ఎక్కువ ఇష్టం. కానీ అస్సలే వద్దు. ఎందుకొద్దు నాన్న? అంటే ఇంకా ఆ సిట్యుయేషన్ మేము ఆ టైంలో ఉన్నప్పుడు మా స్టేజ్ ఆఫ్ అంటే మా మైండ్ అలా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం గానీ, మమ్మీతో ఉన్న బిహేవియర్ గానీ, అవన్నీ చూస్తూ పెరిగామనమాట. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఇంట్లో క్లాషెస్ వచ్చాక, 1 ఇయర్ మొత్తం క్లాషెస్ అయ్యాక అప్పుడు విడిపోయారనమాట. సో, ఆ 1 ఇయర్ మేము లిటరల్లీ టార్చర్ చూసాము. హ్మ్. సో, అవన్నీ చూసిన తర్వాత వద్దిక. ఎప్పుడు నాన్నతో మాట్లాడలేదా? కాల్ మాట్లాడతాను. అంటే లైక్ నా ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు గానీ, నా డిగ్రీ జాయినింగ్ అప్పుడు గానీ, నేను ఇది చదువుకుంటున్నా, ఇక్కడ చదువుకుంటున్నా అని చెప్పడానికి కాల్ చేస్తుండే. కాల్ చేసి మాట్లాడుతుండే. ఇంకా డిగ్రీ తర్వాత మొత్తానికి బంద్. సో మరి నాన్నకి ఎప్పుడైనా చెప్పావా? డాడీ ఇలా బిహేవ్ చేయడం ఇదేం బాలేదని. డిగ్రీ వరకు నువ్వు కాంటాక్ట్‌లోనే ఉన్నావు. డిగ్రీ అంటే హ్మ్. మెచ్యూర్ లెవెల్స్ బానే ఉంటుంది కదా! అంటే మమ్మీ, డ్యాడీ సెపరేట్ అయిన 1 ఇయర్‌కి మళ్ళీ డ్యాడీ వేరే మ్యారేజ్ చేసుకోవడం గూడా అయిపోయింది. సో, ఓహ్! ఇంక దాంతో మా వాళ్ళెవరు మాట్లాడరు. మమ్మీ వాళ్ళు ఎవరు మాట్లాడరు. నేను మాట్లాడతా అంటే వద్దనేవాళ్ళు గాదు. హ్మ్. మాట్లాడు నీ ఇష్టం అని జెప్పేవాళ్ళు. ఇంక డిగ్రీ వరకు మాట్లాడా. దాని తర్వాత నేనే ఆపేసా ఇంకా. నీకెందుకు నువ్వెందుకు అంత ప్రేమ ఉంది కదా! నాన్నంటే అంత ఇష్టం కదా! సో, మరి సడెన్‌గా నువ్వెందుకు ఆపేసావు? ఇంట్లో ఎవరు ప్రెషర్ చేయలేదు వద్దు అని. వద్దు అని చేయలేదు. హ్మ్. మరి నీకే ఎందుకు అంత హర్టింగ్ అనిపించింది? అంటే మా మమ్మీ అంత కష్టపడి మమ్మల్ని అంటే అన్నీ స్టడీ గానీ, ఫుడ్ గానీ దేనికి అస్సలు తక్కువ చేయదింకా. ఫుల్ అంటే ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇద్దరు మమ్మీ, డ్యాడీ ఉన్న ఇద్దరు పేరెంట్స్ ఉంటారుగా. వాళ్ళు పిల్లలు ఎలా పెరుగుతారో అలా అంతకంటే ఎక్కువగా పెంచిందనమాట. సో, నాకింకా నేను స్టిల్ మా మమ్మీ ఇంత చూసుకున్నా గూడా మా మమ్మీ ఉన్నాక నాకెందుకు ఇంకా సర్కిల్ అది ఫిల్ అవ్వట్లేదా? ఎందుకు నేను మా డ్యాడీ దగ్గరికెళ్తున్నా? నాకు ఆ సర్కిల్ చాలు. మమ్మీ, అన్నయ్య, నేను చాలు. ఇంక మా మమ్మీ చూపిచ్చేదే 100%. అందులోనే మదర్ లవ్ ఉంది. అందులోనే ఫాదర్ లవ్ ఉంది అని చెప్పేసి ఇంక మా మమ్మీ చెప్పేది కాదు గానీ బాధపడేదేమో మేబీ నేను మాట్లాడుతుంటే. ఇంకెక్కడో తక్కువైంది కాబట్టే మాట్లాడుతుంది అని ఫీల్ అవుతది గదా మమ్మీ. సో, నాకట్లా ఇన్నర్‌గా గూడా బాధ పెట్టాలని అస్సలు లేదు. అవునా? సో, హ్మ్. అప్పటినుంచి ఇంకా నాన్నంటే ఇంకా ఇష్టం. ఇప్పటికి తలుచుకొని ఏడుస్తా గూడా అవునా? ఆ! ఏడుస్తా. మాట్లాడాలనిపిస్తది గానీ వద్దు. హ్మ్. వద్దు. అసలే వద్దు. అంటే ఎప్పుడు తలుచుకుంటా ఎందుకు నాన్న గుర్తొస్తుంటారు? ఇప్పుడు నా సర్కిల్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి ఆబ్వియస్‌లీ అమ్మాయి అంటే ఫాదర్ కనెక్షనే ఉంటది. మదర్‌ది చాలా తక్కువుంటది. సో, వాళ్ళ ఫాదర్‌తో కాల్ మాట్లాడడం గానీ, కనీసం నా ఫోన్‌లో కాంటాక్ట్ గూడా ఏ నేమ్‌తో ఏ నంబర్ అయినా కాంటాక్టే ఉండదు. డ్యాడీ అని, నాన్న అని. సో, నా ఫ్రెండ్స్‌కి ఎవరైనా కాల్ వచ్చినా, వాళ్ళు కాల్ మాట్లాడుతున్నా, లైక్ ఆఫీస్‌లో ఇలా అయిందని చెప్తున్నా వాళ్ళ ఫాదర్ తోటి. కొంచెం ఆగమాగం అయిపోతా ఇంక నేను. హ్మ్. మమ్మీకి ఫోను చేసి మాట్లాడతా. మమ్మీకి ఫోను చేసి మాట్లాడి కూల్ మాట్లాడతా. అవుతావు. అన్నీ జెప్పేస్తా. హ్మ్. హ్మ్. సెట్ అయిపోతా. సో, మమ్మీ అంటే చాలా ఇష్టం. ఆహ్, మమ్మీ గురించి చెప్పు. ఎవ్రీథింగ్ అంటా నేనైతే. ఎవ్రీథింగ్. హ్మ్. అసలు ఫుల్లు కష్టపడింది. అంటే డ్యాడీ ఎళ్ళేటప్పుడు మేము జీరో ఇంకా. ఓన్ హౌస్ గూడా లేకుండే. ఏం లేదు. జీరో అంటే జీరో. ఆహ్, ఇవి ఉంటాయిగా నూకలు. అవి గూడా పెట్టేసి కొన్ని రోజులు అలా గడిచిందనమాట. సో, తర్వాత మమ్మీ
జాబ్ చేయడము. అందులో వచ్చినయి కొన్ని కొన్ని చిట్టీలు కట్టుకుంటా, మార్క్స్ సెట్ చేసుకుంటా. ఇప్పుడు మమ్మీ ఆల్మోస్ట్ ఇంకా డ్యాడీ ఎళ్ళేటప్పుడు బంగారం కూడా తీసుకొని వెళ్ళిపోయాడనమాట, గోల్డ్. మమ్మీది అది ఉంటదిగా తాడు. సో, అయ్యో! అవి కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా మమ్మీ ఇప్పుడు ఆల్ సెట్. ఇంకా మమ్మీ ఒక్కొక్కటి అన్నీ సంపాదించుకుంది. ప్లస్ మమ్మల్ని చదివించింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఓన్ హౌస్ కట్టింది మమ్మీయే. మమ్మీ ఓన్‌గానే. మళ్ళీ చూసుకుంటే వెనక్కి ఉంది. అలా బావున్నాం. అలా ఉంది. సో, అంతా మమ్మీ వల్లే. హ్మ్. ఓపిక. చాలా ఏడ్చింది మమ్మీ గూడా. అంటే లైక్ రిలేటివ్స్ ఎవ్వరు మాట్లాడలేదు కొన్ని డేస్ వరకి. అంటే మమ్మీ తీసుకున్న డెసిషన్‌కి ఎవరు మాట్లాడలేదు. మేము ఒక 1 ఇయర్ అసలు పండగలు జేసుకోలేదు. లిటరల్లీ. ఏం పండుగలు జేసుకోలేదు. ఆ 1 ఇయర్. డ్యాడీ ఎళ్ళిపోయినంక 1 ఇయర్ వరకి ఏం పండుగలు జేసుకోలేదు. ఎవరు హ్మ్. రాలేదు ఇంటికి. మమ్మీ వాళ్ళ సిస్టర్స్ ఉంటారు. సో, వాళ్ళు చెప్పారు మమ్మీకి, "ఒద్దు" అని చెప్పారు గానీ, మమ్మీకి తెలుసు గదా ఎలా ఉంటుంది ఇంట్లో, ఎన్ని అవుతున్నాయి అని మమ్మీకి ఒక్కదానికే తెలుసు. మాకు తెలుసు. మేము చెప్పేవాళ్ళం గాదు బయట ఎవరికీ. వరస్ట్ ఆఫ్ వరస్ట్ సిట్యుయేషన్. అంటే బాబోయ్! లైఫ్‌లో మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయకూడదని ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే నువ్వు తీసుకుంటావు కదా! హ్మ్. ఈజీగా ఇప్పుడు నువ్వు ఒక లైఫ్ పార్ట్నర్‌ని చూజ్ చేసుకోవాలన్నా, హ్మ్. చేయాలన్నా నీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇది ఉండకూడదు అని తనకి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? గొడవలు. హ్మ్. అమ్మో! నాకు చాలా భయం. చాలా అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తే, పెళ్లి గురించి ఆలోచిస్తే అదే వస్తది ఫస్ట్ నా మైండ్‌ల, గొడవలు. అండ్ మెయిన్‌గా నేనెక్కువ పెట్టుకుంటా. నా పర్సనల్‌గా నేను ఒప్పుకుంటా. నా ఫ్రెండ్స్‌తో అయినా, మమ్మీతో అయినా. మమ్మీ ఇష్టమే, అలా అని నేను స్వీట్‌గా మాట్లాడా మమ్మీతోటి. ఎటో అటు ఇటు మాట్లాడుతూనే ఉంటా కోపంతోటి. సో, గొడవలు అస్సలే ఉండకూడదు. హ్మ్. చాలా భయం గొడవలంటే. అంటే చిన్ మెయిన్‌గా గొడవలొచ్చేవి మనీ ప్రాబ్లమ్స్ వల్ల. లైక్ నువ్వంత పెడుతున్నావు ఖర్చు, నువ్వింత పెడుతున్నావు. అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తాయి ఎక్కువ. నేను చూసినంత వరకి. నేను హ్మ్. దగ్గరగా చూసినంత వరకి మనీ విషయంలో వస్తాయి ఎక్కువ గొడవలు. అమ్మ, నాన్నకి మనీ విషయంలో మనీ వచ్చాయి. విషయంలోనే స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఎండ్ అనేది ఎటు కాకుండా పోయింది. సో, లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అయిపోద్దో తెలవదు. ఎవరికీ తెలీదు. అలా అయిపోతూ ఉంటుంది. హ్మ్. సో, అంటే నీ పర్సనల్‌గా అంటే లైక్ ఎలా చూసుకోవాలని అమ్మని? మా మమ్మీకి నేను ఫస్ట్ రీల్స్ చేసినప్పుడు గూడా మా మమ్మీకి తెలీదసలు. ఇలా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఉంటది. అలా ఇలా తను చేస్తది. నేను హ్మ్. చేస్తా అనేది మమ్మీకి తెలీదు. హ్మ్. ఎప్పుడు ఎక్కువ తెలుసు అంటే మొన్న ఈ సాంగ్ ఫేమస్ అయింది గదా! హ్మ్. కొంచెం హ్మ్. వైరల్ అయింది గదా! హ్మ్. అప్పటి నుండి ఇంకా మమ్మీకి తెలవడం స్టార్ట్ అయిందనమాట. ఎక్కువ ఫోకస్ చేస్తది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఉంది. మమ్మీకి నన్ను ఫాలో అవుతది. నేను పెట్టే స్టోరీస్ అన్నీ చూస్తది. హ్మ్. సో, అలా ఇది చేసావంటది. ఇది బాలేదని జెప్తది. సో, మమ్మీతో గూడా చేస్తా. ఇంటికెళ్ళినప్పుడు రీల్స్, అన్నయ్యతో గూడా చేస్తా. బావుంటుంది. ఆ! మమ్మీని అంటే చెప్పాగా ఐటీ సైడ్ నేను ఎళ్ళడం మమ్మీకి గూడా మమ్మీకే ఇష్టం యాక్చువల్‌గా. నేను ఐటీ సైడ్ ఎళ్ళడం, మమ్మీకి ఇట్లా నేను చదివించా, ఒక సాఫ్ట్‌వేర్ అయింది అనేది ఇష్టం మమ్మీకి. సో, నాకు గూడా చెప్పుకోవడం ఎలా అంటే, ఇండస్ట్రీలో ఉన్నాను అనేది ఒకలా ఉంటది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నా అనేది ఒకలా ఉంటది గదా! ఎక్సలెంట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.